కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు, నిబంధనల సరళీకరణ వేగవంతం చేయడమే లక్ష్యంగా భేటీ నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్ భేటీలో చర్చించిన అంశాల అమలుపై ప్రధాని సమీక్ష జరపనున్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన కొద్ది వారాల్లోనే ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో నేటి ప్రధాని సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మోదీ ఈరోజు కీలక సమావేశం నిర్వహించున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ తలపెట్టినటువంటి ఉన్నత స్థాయి సమావేశం ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మరింత మెరుగుపరచడానికి, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింత మెరుగుపరచడానికి అవసరమైనటువంటి ఆర్థిక సంస్కరణలపై ప్రధాని మోదీ ప్రధానిగా దృష్టి సారించారు. పాతబడినటువంటి చట్టాలు, సంక్లిష్టమైనటువంటి నిబంధనలను సరళీకృతం చేయడం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు, పరిశ్రమలకు వేగంగా చేర్చడం ఈ భేటీ యొక్క ముఖ్య లక్ష్యం అని చెబుతున్నారు. అయితే ఇటీవల ముగిసినటువంటి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో జరిపినటువంటి ముఖ్యాంశాలు, అంటే ఉదాహరణకి డిజిటల్ మౌలిక వసతులు, వ్యవసాయ రంగంలో మార్పులు, స్థానిక వికేంద్రీకరణ, ఇవన్నీ కూడా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ కౌన్సిల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చెప్పడం జరిగింది. సో వాటిని ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమలవుతాయన్నది ప్రధాని స్వయంగా సమీక్షించబోతున్నారు. అయితే శంకరి, గత 2 నెలల కాలంలోనే కార్యదర్శులతో ప్రధాని మోదీ ముఖాముఖి సమావేశం కావటం ఇది రెండోసారి. సాధారణంగా బ్యూరోక్రసీతో ప్రధాని ఇంత తరచుగా సమావేశం కావటం వెనుక కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రాజెక్టుల అమలులో జాప్యాన్ని నివారించాలని ప్రధాని భావిస్తున్నారు. మంత్రిత్వ శాఖల పనితీరుపై కూడా ప్రధాని కార్యాలయం నేరుగా పట్టు సాధించడం, బ్యూరోక్రాట్ల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఈ సమావేశాలు ఉపయోగపడబోతున్నాయి. మరోపక్క ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ సమావేశం చుట్టూ మరో ఆసక్తికరమైనటువంటి అంశం కూడా ఉంది. అది కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశం. పనితీరు అన్న ఏదైతే కార్యదర్శులతో జరిపే ఈ సమీక్ష ద్వారా ఏ శాఖలు ఆశించిన స్థాయిలో పనిచేస్తున్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయన్నది ప్రధానికి స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. మరోపక్క ఈ నివేదికలు, సమీక్షల ఆధారంగానే రాబోయే రోజుల్లో మంత్రుల శాఖల మార్పు లేకపోతే కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఈ భేటీ ఢిల్లీ వర్గాల్లో అయితే కొంత ఉత్కంఠత రేపుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా శంకరి, మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదానికి అనుగుణంగా పాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చడమే ఈ భేటీ యొక్క ప్రధాన వ్యూహం. రాబోయే బడ్జెట్, అదేవిధంగా తదుపరి ఆర్థిక ప్రణాళికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయడానికి కూడా ఈ సమావేశం ఒక వేదిక కాబోతుంది. నీతి ఆయోగ్ తీర్మానాల అమలుపైన సమీక్ష జరపడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రాల్లో ఎలా సాగుతున్నాయో తెలుసుకుని ఫెడరల్ స్ఫూర్తిని బలోపేతం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. విధానాల నిర్ణయంలో, అదేవిధంగా అమల్లో కూడా జాప్యాన్ని సహించేది లేదని ప్రధాని బ్యూరోక్రసీకి స్పష్టమైన సందేశాన్ని కూడా ఈ సమావేశం ద్వారా పంపే అవకాశం ఉంది. నిర్దేశిత గడువులోగా ఫలితాలను సాధించాలనే గట్టి సందేశాన్ని కూడా ప్రధాని మోదీ ఈ సమావేశం ద్వారా ఐఏఎస్ అధికారులకు అందించబోతున్నారు. మొత్తంగా చూస్తే ఈ సమావేశం ఒక సాధారణ సమీక్ష భేటీ మాత్రమే కాదు, దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను దిశానిర్దేశం చేయడానికి కూడా ఉద్దేశించినటువంటి అత్యంత కీలకమైనటువంటి సమావేశం అని చెప్పచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.